ఈ ఆరోగ్య అమలాపురం ఈ అమూల్యమైన అద్భుతమైన సభకు విచ్చేసిన అమలాపురం వాస్తవులందరికీ కూడా ఆరోగ్య శుభోదయం. సార్ ఇప్పుడు చెప్పారు వెల్నెస్ కోచ్, దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అన్ని సారే మొత్తం అన్ని చెప్పేశారు. కాకపోతే ఇప్పుడు 5th బ్యాచ్ లో మేము ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాము. నేనున్నాను, మన హేమంత్ కిషోర్ ఉన్నాడు, సార్ కిరణ్ జీ గారు ఉన్నారు. మేడం రండి, మేడం పర్లేదు రండి ప్లీజ్. ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నారు మేడం, రండి సార్. ఫస్ట్ ఇది చూసిన తర్వాత నేను నమ్మలేదు, ఈ అప్రూవల్స్ ఏం రాలేదు. ఈ కోర్స్ ఉన్నది, ఇది చేస్తే మీరు క్లినిక్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు మా గురువు గారు కేవీ రమణ సార్. సో సరే పోతే పోయింది, ఎంత ఫీజు? 18,000. సో కోర్స్ టర్మ్ 9 months, పీరియడ్ 9 months. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సర్టిఫికేషన్ అంతా వస్తుంది. మీరు క్లినిక్ పెట్టుకోవచ్చు, లేదంటే హోలిస్టిక్ కన్సల్టెంట్ గా చేసుకోవచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్, లేదా ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఇంత అద్భుతాలు ఉన్నాయని చెప్పిన తర్వాత 1,18,000 పోతూ పోయింది. సంగతి చూద్దామని నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత క్లాసులు అటెండ్ అయితే, ఇప్పుడు తమ్ముడు పైన ఉన్నాడు కాబట్టి ఆ క్లాసులు మీకు చూపించలేడు. గౌతమ్ కొడుకులా సార్, హెడ్ ఆఫ్ దిస్ అకాడమీ, మెగ్జాన్ అకాడమీ, ఆయన ఎంత అద్భుతంగా మాకు ప్రతిదీ కూడా, అంటే ఇందాక సార్ చెప్పినట్టు 4 పారామీటర్స్ మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, అంతే. ఇదే నోట్లో ముద్ద గూట్లో దీపం. తెలుసా ఎవరికైనా? ప్లీజ్ హ్యాండ్స్ రైజ్ చేయండి సార్. అదే సార్, ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే వాళ్ళు తినేసి దీపం పెట్టి పడుకునేవారు. అది కరెక్ట్ ప్రక్రియ. అందుకనే ఆ రోజుల్లో ఎవరికి ఇటువంటి డిజార్డర్స్ లేవు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే బోల్డ్ ఆస్తులు ఉన్నాయండి, అదే డిజార్డర్స్ అండి. రకరకాల అనారోగ్యాలతో మనం ఇబ్బంది పడుతున్నాం, వయసుతో సంబంధం లేకుండా. సో మా మిత్రులందరూ కూడా మేము ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అయ్యాము, మంచి కోర్స్ తీసుకున్నాము, చాలా అద్భుతంగా. రేపు ఒక 2 months లోనే మేము క్లినిక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ అమలాపురంలోనే ఓపెన్ చేసినవారు కిరణ్ సార్, మేడం ఇద్దరు కూడా మన అమలాపురం నుంచి క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఒక వెల్నెస్ సెంటర్స్ తీసుకొస్తున్నారు మన అమలాపురం నుంచి. దానికి ఎంత గర్వపడాలంటే మనం. సో మనందరం ఫైనల్ గా ఒక ప్రతిజ్ఞ పొందామండి. యాక్చువల్గా ఏంటంటే మా అందరి లక్ష్యం కూడా ఆరోగ్య అమలాపురం. మన లక్ష్యం, మన ధ్యేయం, మన బాధ్యత. సో మనందరం కూడా ఒకసారి కొద్దిగా, నా రిక్వెస్ట్, మా అంబల్ రిక్వెస్ట్, అందరూ ఒకసారి నిల్చుంటే మన అందరం కూడా ప్రతిజ్ఞ పోదామండి. 3 సార్లు చెప్తాను, మీరు చెప్పాలి. ఆరోగ్య అమలాపురం మన లక్ష్యం, మన బాధ్యత. ఆరోగ్య అమలాపురం మన లక్ష్యం, మన బాధ్యత. ఆరోగ్య అమలాపురం మన లక్ష్యం, మన బాధ్యత. సార్ చెప్పినట్టు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ కంప్లీట్ అయ్యారు, మనమే సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్ రన్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మా తమ్ముడు కిరణ్ గారు ఒకసారి మాట్లాడండి మీరు ఒకసారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడడం టైం లేదు, చెప్పేది. మనం ఎప్పుడు కూడా యాక్టివ్ ఉండాలంటే ఇప్పుడు మనం ఎంత యాక్టివ్ ఉంటామో ప్రతిసారి అదే గుడ్ మార్నింగ్ రిపీట్ చేయడం వల్ల అంతే అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు కూడా ఎవరైతే మాదిరిగా మాట్లాడారు, మాదిరిగా మేము పక్కన రేడియో తీసుకున్నాం. అసలు ఈ కోర్సు ఏం చేస్తాయి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ అంటే మేము
2 నిమిషాలు మాట్లాడి అందరూ ఒకసారి అలాగే ఇప్పుడు క్లియర్ ఉందండి. ఓకే, అయితే అసలు ఏం నేర్పిస్తారు, అసలు మనం దీని ద్వారా ఏమన్నా లబ్ధి పొందుతామా అనే మేము ఏమంటారు అనుమానంతోనే ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పటి వరకు నేను ఐటీఐ ఎలక్ట్రికల్, నేను 10th కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్స్ నేర్చుకున్నాను. ఈ రోజు వైర్ల గురించి అండ్ బోర్డ్స్ గురించి మాట్లాడవలసిన నేను ఈ రోజు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మెగ్జన్ అకాడమీ. మా అమ్మగారికి 5 years నుంచి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హాస్పిటల్ తిప్పినా కానీ కంట్రోల్ అవ్వలేదు. అసలు ఒక బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు స్టార్ట్ అవుతాయి, ఏ డెఫిషియన్సీ వల్ల స్టార్ట్ అవుతాయి, దానికి ఫిల్ చేయాలంటే అసలు మనం మార్చవలసిన ఫుడ్ ఏంటో తెలిసింది ఏంటంటే మెగ్జన్ అకాడమీ. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లం వస్తే మెడిసినే, కానీ ఎప్పుడు మెడిసిన్ ఆహారం కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మెడిసిన్ ఎప్పటికీ ఆహారం కాదు. మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది డెఫిషియన్సీ వల్లే వస్తుంది. మేము ఏదైతే అప్పుడు ఊహించామో దానికన్నా 100% సబ్జెక్ట్ ఇచ్చారండి. అసలే మన అవయవాలు ఎలా పనిచేస్తాయి, మన అవయవాలకి ఏ డెఫిషియన్సీ ఉంటే ఏ ప్రాబ్లం వస్తుంది, మన అవయవాల్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం ఎలాంటి ఫుడ్ యాడ్ ఆన్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా మన బాడీ తత్వం ఏంటనేది ఈ మెగ్జన్ అకాడమీ నేర్పిస్తుందండి. నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్, ఇక్కడెక్కడ కూడా అకాడమీలో ప్రొడక్ట్ సబ్జెక్ట్ ఉండదండి. ఓన్లీ మన శరీర తత్వం గురించే క్లియర్ గా ఉంటుంది. మన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, మన హార్ట్ ఎలా పనిచేస్తుంది, మన గట్ ఎలా పనిచేస్తుంది, అలాగే మన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ రోజు చూస్తున్నాం. డయాబెటిక్ పేషెంట్లని చూస్తే ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి, ఒక డయాబెటిక్ రివర్సల్ చేయాలంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం చేయాలి, ఎలాంటి ఈవెంట్స్ మనం చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించే చెప్తున్నారు. బట్ ఆ కంటెంట్ కరెక్టా కాదని తెలియాలంటే ఫస్ట్ దాని గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. అవునా కదా? ఎస్, అలాంటి నాలెడ్జ్ అంతా మనకి మెగ్జన్ అకాడమీలో దొరుకుతుందండి. ఇదంతా మేము ఫస్ట్ బ్యాచ్ లో ఓవరాల్ గా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు 100% ప్రతి దాని గురించి, ప్రతి డిసీజ్ గురించి, ప్రతి డిజార్డర్ గురించి నేర్చుకున్నాం. శరీర తత్వం నేర్చుకున్నాం. ఈ రోజు మా ఫ్యామిలీనే నేను ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోగలను. ఈ రోజు మా అమ్మగారి చేత పెయిన్ కిల్లర్ మింగించే అవకాశం ఇవ్వలేదు మా అమ్మగారికి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకి కావచ్చు, అలాగే మా నాన్నమ్మ గారికి షుగర్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది చూస్తున్నాం షుగర్ కి 500 mg ఒక టాబ్లెట్ తో స్టార్ట్ చేస్తారు, 20-30 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ వరకు వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ అసలు మనం టాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా పర్వాలేదు, టాబ్లెట్ వేస్తే చాలు అనే ఆ దగ్గర నుంచి అసలు మనం టాబ్లెట్ వేయకుండా మంచి ఫుడ్ తీసుకోవాలనే అవేర్నెస్ క్రియేట్ చేశానంటే అది వన్ అండ్ ఓన్లీ మెగ్జన్ అకాడమీ ద్వారా నేను నేర్చుకోగలిగాను. మనకి ఇంకా లంచ్ కి టైం అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో నేను తప్పకుండా మాట్లాడతాను.